పొనవోలు సుధాకర్ రెడ్డి ఉండవలసిన మనిషి అండి. ఎందుకు అంటే గత 2-3 రోజులు బట్టి సాక్షిలో కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఆ సింగయ్య వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ వీడియో కాదు, అది ఏఐతో క్రియేట్ చేశారని వాళ్ళ వాదన వాళ్ళదే. వాళ్ళొక ఫేక్ ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళ పొనవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అది ఏఐ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియోనే, సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందే పడ్డాడు, ఆ మాట వాస్తవం. కానీ కారులో ప్రయాణించే వ్యక్తులపైన కేసు పెట్టడం ఏంటి? అలా పెట్టకూడదు కదా, తప్పు చేసింది డ్రైవర్ కదా, డ్రైవర్ మీద కేసు పెట్టాలి. కారులో ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పైన, వైవి సుబ్బారెడ్డి పైన, విడదల రజనీ పైన, పేర్ని నాని పైన కూడా కేసులు పెడతారా? ఆర్టీసీ బస్సులో జనం ప్రయాణిస్తూ ఉంటారు. ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే డ్రైవర్తో పాటు అందులో ప్రయాణించే వ్యక్తులపై కూడా కేసు పెడతారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. ఆర్టీసీ బస్సుని, జగన్మోహన్ రెడ్డి కారుని రెండింటిని ఒకటి చేసేసాడు పనోడు. ఎంత దారుణం చూడండి. అడ్వకేట్ ఎలాగయ్యారో దేవుడికే తెలియాలండి. ఆర్టీసీ బస్సుని, జగన్మోహన్ రెడ్డి కారుని రెండింటిని ఒకటి చేసేసారండి. సరే, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే పోలీసు వారికి తప్పుడు సమాచారం ఇచ్చి చెప్పపెట్టకుండా వెళ్ళిపోరండి కార్లు తీసుకొని. యాక్సిడెంట్ జరిగి ఎవరైనా ఒకరు చనిపోతే, లేదంటే చావు బతుకుల మధ్య ఉన్నా, లేదంటే తీవ్రమైన గాయాలైనా సరే వాహనాలను అక్కడే ఉంచి, యాక్సిడెంట్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఉంచి పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తారు. ఫస్ట్ పోలీసు వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్న తర్వాత వాహనాలను సీజ్ చేస్తారు. అది ప్రాసెస్. అది మనలా వెళ్ళిపోరండి. వెళ్ళిపోతే అది హిట్ అండ్ రన్ అవుద్ది. అప్పుడు కారు నడిపే వ్యక్తి పైన, కారు యజమాని పైన, కారులో ప్రయాణించే వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకుంటారు కదా. ఆయన ఆర్టీసీ బస్సుకి జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి కారుకి ఏమైనా సంబంధం ఉందా అండి? జగన్మోహన్ రెడ్డి రోడ్డు షో చేసుకుంటూ వెళ్ళాడండి. ఆర్టీసీ బస్సు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కడ? అసలు ఎలా లింక్ ఎలా పెట్టబుద్ధి అవుతుందండి మీకు? నాకు అర్థం కావట్లా. మీరు, నేను చెప్పాను కదా, అడ్వకేట్ ఎలాగయ్యారో ఆ దేవుడికే తెలియాలి. మా కర్మ అనుకోవాలి. మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలి సార్. మనం మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. మీరు గుద్దేసి వెళ్ళిపోతారా, తొక్కేసి వెళ్ళిపోతారా? పైగా విచిత్రం ఏంటంటే ఇక్కడ గుద్దేసిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, విడదల రజనీకి తెలుసు, పేర్ని నానికి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు. వీళ్ళందరికీ 18వ తారీఖునే సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మన కారు కిందే పడి చనిపోయాడు విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళ నాయకుల్ని పంపించారు. అమ్మట్రంబ వెళ్ళాడు అక్కడికే, విడదల రజనీ వెళ్ళింది, అలాగే కొంతమంది నాయకులు వెళ్ళారు. 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని మాట్లాడకుండా చేశారు, బయటకు వచ్చేసారు. వాళ్ళని కూడా బాగానే ఉంది. ఆ రోజు తెలుసుగా మీకు, 18వ తారీఖునే తెలుసు కదా. లేదండి, మీకు వైసీపీ కార్యకర్తల మీద ప్రేమ ఉంది, గుద్దేసి చనిపోయాడు కాబట్టి, ఏదో ఎవరో గుద్దేశారు చనిపోయాడు, మా కార్యకర్త కాబట్టి మేము 10 లక్షల రూపాయలు సహాయం చేశారు అని అనుకుందాం అనుకుంటే, ఆ రోజు ఇద్దరు చనిపోయారుగా, మీ కార్యకర్త ఇంకొక అతను కూడా చనిపోయాడుగా. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబానికి ఎందుకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయలేదు? ఈ కుటుంబానికి ఎందుకు చేశారు? అంటే పోలీసులను కూడా తప్పుదారి పట్టించేశారండి వీళ్ళు. వీళ్ళ తప్పు చేసి మొదటగా పోలీసు వారిని తప్పుదారి పట్టించి పలానా కారు పలానా వ్యక్తి అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవాళ దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారండి. ముందు ఆ కారు అన్నారు కదా, ఇప్పుడు ఈ కారు అంటున్నారు. పైగా ఇక్కడికి వచ్చి వీళ్ళ కవరింగ్లా మొట్టమొదటిగా ఏమన్నారు? అసలు మా కారుకి సంబంధం లేదన్నారు. గుద్దేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, డ్రైవర్కి సంబంధం. అయినా డ్రైవర్ ప్రభుత్వమే నియమించాలి కదా. డ్రైవర్ని, వాహనం డ్రైవర్ ప్రభుత్వానిదే ఉండాలి, డ్రైవర్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అన్నారు. లేదా ఆ డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత డ్రైవర్, పర్సనల్ డ్రైవర్ అని తెలిసిన తర్వాత మొత్తం ప్లేట్ ఫిరాయింగ్ చేశారు. అది ఏఐ వీడియో అన్నారు. నిన్న మొన్న సాక్షిలో కూడా అదే వచ్చింది. అది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ వీడియో అని చెప్పేసి అని. ఇవాళ సడన్గా ఆర్టీసీ బస్సుతో పోల్చేసాడు అంతే. అలా ఎలా పెడతారండి అని చెప్పేసి అని. సరే, మీరు ఏఐ వీడియో అన్నారు, మీ నాయకులంతా వాదిస్తున్నారు కదా, మరి మీరు కోర్టులో ఏమని వాదించాలి? క్వాష్ ఎందుకు అడుగుతున్నారు? చెప్పొచ్చు కదా, అది ఒరిజినల్ వీడియో కాదండి, అది ఒక ఫేక్ వీడియో మార్పింగ్ చేశారని చెప్పొచ్చు కదా. కోర్టులో అలాంటి వాదనలు వినిపించట్లా. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వండి. డ్రైవర్ తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీరు వినిపించే వాదనలు అయ్యేనా కోర్టులో? ఒకవేళ నిజంగా ఏ వీడియో అయితే కనుక మీరు ఏమని వినిపించాలి వాదనలో? మీరు అడ్వకేట్లు కాబట్టి మీకు తెలిసినంత మాకు తెలియదు కానీ చెప్తున్న ఉదాహరణకి చిన్న చిన్న లాజికల్ కదా, ఇవన్నీ కూడా సామాన్యులకు వచ్చే ప్రశ్నలు కదా.
వీళ్ళు ఒక పక్క ఒరిజినల్ వీడియో కాదంటున్నారు, మరి ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవద్దంటున్నారు. ఒకవేళ వాదించాలనుకుంటే కనుక అది ఒరిజినల్ వీడియో కాదండి, క్రియేట్ చేశారు, మార్పు చేశారు, ఏఐతో క్రియేట్ చేశారని వాదించాలి. కానీ వీళ్ళు విచిత్రంగా చర్యలు తీసుకోవద్దండి, కేసు కొట్టేయండి అని చెప్పేసి అని అంటున్నారు. డ్రైవర్ పైన చర్యలు తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి అడుగుతున్నారు. అని సామాన్య ప్రజలకు అనుమానం రాదా? ఉంటుంది కదండి, సందేహాలు ఉంటాయి కదండి, మాకు కూడా ఉంటాయి. మాకు కూడా అదే వచ్చింది. ఇప్పుడు వీళ్ళ నాయకులు, వీళ్ళ సాక్షిలో ఏమో యాంకర్లు, గేంకర్లు, మేధావులు, వీళ్ళంతా కూడా అంటే వాళ్ళకి సంబంధించిన మేధావులు ఆ వీడియో ఒరిజినల్ కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళేమో కోర్టులో ఏమో డ్రైవర్ మీద చర్యలు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవద్దని వాదిస్తున్నారు వీళ్ళు. మరి ఇదే మాట కోర్టులో కూడా చెప్పాలా? కాంట్రించి మొఖం మీద దుమ్మేస్తారు. కళ్ళు ఏమన్నా పోయినాయి ఏంటారు మీకు? అంత స్పష్టంగా కనబడుతుంది. ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి మీకు తేడా తెలియట్లేదా? చూస్తే తెలిసిపోద్ది కదా, విజువల్ వేరే ఉంటుంది కదా. ఏం పొన్నవలసి సుధాకర్ అసలు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన వైసీపీ నాయకుల పైన కూడా కేసు పెట్టాలి. పోలీసు వారు ఆంక్షలు పెట్టారు. ఏమంటే మీరు 3 కార్లలో రండి, ఒక 100 మందితో వెళ్ళండి, చక్కగా మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఎవరికి ఎలాంటి ఇష్యూ ఉండదని చెప్పేసానంటే, లేదు నేను పెద్ద మగోడిని, నేను వెళ్తే వేలాది మంది వచ్చేస్తారని చెప్పేసి అని రోడ్డు షో చేసుకుంటూ వెళ్ళాడు. పైగా రోప్ పార్టీ కావాలా? పోలీసు వారు బ్యారికేడ్లు పెడితే అంబటి రాంబాబు కూడా కొంతమంది గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి పోలీసు వారి పైకి దాడికి దిగి వాళ్ళపైన పెద్ద పెద్ద కేకలు వేసేసి పెద్ద పెద్ద రంకులు వేసేసి అదేదో డామ్ డూమ్ డంగ్ ఢగా అట్లన్నింటిని కూడా గిట్రేసి మీరు వెళ్ళండి, ఎవడే అడ్డొస్తాడో చూస్తామని చెప్పేసి అని మాట్లాడారు. ఆ రోజు సాక్షిలో కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అంబటి రాంబాబు తోప్ తురుమ్ ఖాన్, బాహుబలి, బల్లాల దేవుడు, బాహుబలిలో నాజర్ ఉంటారు కదా ఇలాగా, అతను అబ్బోబో మామూలు భయంకరమైన ఎలివేషన్లు కాదు. మేము ఆ రోజే చెప్పాం, ఒరే ఆంక్షలు ఉన్నాయి, ఇంతమంది గంజాయి బ్యాచ్ని ఉసుకొల్పేస్తున్నారు, ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుందని చెప్పేసి అనుకుని అట్టాగే జరిగింది. కార్యకర్తలు ఉసుకొల్పేసింది మీరే, మీ కార్యకర్తలను రెచ్చగొట్టింది మీరే, ఆ ప్రమాదానికి గల కారణాలు మీరే. ఏమండి, ఒక నాయకుడు పర్యటనకి వెళ్తుంటే కార్యకర్తలు ఎంత క్రమశిక్షణతో ఉంటారో మీరు చూడండి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అంటే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ పైకి ఎప్పుడైనా ఎవరినైనా ఆయన కారు పైకి, ఆయన బాయినెట్ పైకి, ఆ కారు బాయినెట్ పైకి ఎక్కడం చూసారా? చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించే కారు బాయినెట్ పైకి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా ఇప్పటి వరకు మీరు ఎక్కడం చూసారా? లేదు కదా. ఎంత హుందాగా ఉంటారో. మరి వీళ్ళు ఎందుకు ఎలా చేస్తారంటే వీళ్ళకి ఫుల్గా గంజాయి పట్టించేస్తారు, గంజాయి కానిమో అందుకని ఫుల్గా కట్టించేస్తారు వీళ్ళకి. ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి అర్థం ఉండదు. వాళ్ళ చేతికి కొన్ని ప్లకార్డులు ఇస్తారు, మీ ఇష్టం అంటారు. ఇంకాడికి ఒళ్ళు తెలియదు, ఇంకడికి ఆడు కారు ఎక్కుతున్నాడు, ఏమైనా రోడ్డు మీద ఉన్నాడో కారు ఎక్కుతున్నాడు, ఏమైనా ఎక్కుతున్నాడు కూడా తెలియదు ఇంకడికి, ఆడి ఇష్టం. అలాగే కదా తోపులాట జరిగింది. ఒకరి మీద ఒకరు ఎక్కడ మేము వెళ్ళాలని చెప్పేసి అని ఒక ముసలాన్ని తోసిపడేసారు, అయిపోయింది, కారు ఎక్కేశారు. ఎక్కిన తర్వాత కూడా నాయకులకి తెలుసు. మీరు బాగా గమనించండి, ఎఫ్ఐఆర్లో పేరు నాని పేరు ఉంది, విడుదల రజని పేరు ఉంది, వైవి సుబ్బారెడ్డి పేరు ఉంది. ఇంత రచ్చ జరుగుతుంది ఇన్ని రోజులు బట్టి. దాదాపు 18 తారీఖున జరిగింది, తర్వాత 2-3 రోజుల తర్వాత అనుకోండి వీడియో బయటకు వచ్చింది. ఇవాళకి ఒక 4-5 రోజులు బట్టి ఇష్యూ నడుస్తుంది. అసలు విడుదల రజని కానీ పేరు నాని కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారులో ఎలాంటి ప్రమాదం జరగలేదు, కారుకి కానీ కారు కింద కానీ ఎవరో పడలేదు, అసలు మా కారు తొక్కలేదు, మా కారు కింద పడలేదు అని చెప్పేసి అని ఏ ఒక్కరైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా మాట్లాడాడు, నిన్న కూడా మాట్లాడాడు. నిన్న మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావన ఎక్కడ తేలా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను అక్కడ ఆ ప్రస్తావన ఎక్కడ తేలా? మరి విడుదల రజని ఏమైపోయింది, పేరు నాని ఏమైపోయాడు, వైవి సుబ్బారెడ్డి ఏమైపోయాడు, వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళు మాట్లాడకపోగా పైగా సోషల్ మీడియాలో ఎలివేషన్లో అదొక దరిద్రపు కొట్టి ఎలివేషన్లో. పోలీసు వారు జగన్మోహన్ రెడ్డి కారుని సీజ్ చేస్తే 24 గంటల్లో కొత్త కారు వచ్చేసింది నొక్కుడు, జగనన్న మాస నొక్కుడు, జగనన్న రీఎంట్రీ అని చెప్పేసి నొక్కుడు, జగనన్న తోపు నొక్కుడు. మరి అరే మీకు కనీసం అవగాహన ఉందా? మనం ఒక కారు కొంటే మొదటగా మనకి టీఆర్ నెంబర్తో వెహికల్ మనకి ఇస్తారు, డెలివరీ చేస్తారు, అంతేనా? మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ రావడానికి ఒక 10 రోజులు 15 రోజులు పట్టుద్ది. అలాంటిది 24 గంటల్లో కొత్త కారు విత్ రిజిస్ట్రేషన్ నెంబర్తో, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మళ్ళీ కొత్త ఎలా తెస్తాడరా? అసలు అది సాధ్యమేనా? అసలు